ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, మీ దంపతులు ఇరువురు కూడా గుడిలో ప్రదర్శనలు చేసి దండం పెట్టుకుని రండి అయ్యా. అలాగే పంతులు గారు. ఆ. చూసుకోలేదమ్మా, ఏమనుకోవద్దు. మీరు ఏమయ్యా, వీళ్ళు మీకు ముందే తెలుసా? ఎందుకు తెలీదు? మొన్న ఈయనే కదా వచ్చి మా ఇంట్లో శుభకార్యాన్ని ఆపింది. మా ఇంట్లో తన పెళ్లినే ఆపింది. అమ్మా, చిన్నదానివి, పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించు తల్లి. ఎలా క్షమిస్తుంది? ఇంకా కొన్ని క్షణాల్లో దాని కలలు నిజం అవుతాయి అనుకునే లోపే దాని కలలన్నీ చెదరగొట్టేశావు. ఆ పెళ్లిని ఆపేశావు కదా. అమ్మా, అది దుర్ముహూర్తం కదా. ఆ ముహూర్తంలో పెళ్లి చేస్తే మీ అమ్మాయికే మంచిది కాదని ఆ పెళ్లి ఆపాడు, కానీ ఆయనేం కావాలని చేయలేదమ్మా. మీరేదో మంచి పని చేశారని థాట్లో ఉన్నారు. నా ప్లేస్ లో మీ కూతురుంటే, మా అమ్మా నాన్నల ప్లేస్ లో మీరుంటే ఆ పెయిన్ మీకు తెలిసేది. అమ్మా, నాకు ఓ కూతురుందమ్మా. నాకు మీ బాధ తెలుసు. ఆయన చేసింది మంచి పనే కదక్కా, ఎందుకు వాళ్ళని అనవసరంగా అనడం? నేనే అనవసరంగా అనడం లేదు. ఆ రోజు నేను పడిన బాధ, అది పడిన క్షోభ మీరు మర్చిపోతారేమో, నేను మర్చిపోలేదు. కానీ వదినా, ఇప్పుడు నువ్వు ఎవ్వరికీ వకాల్తా పుచ్చుకుని మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వసలు మాట్లాడుకో. అమ్మా, మీరు నా మాట నమ్మకపోతే నా కూతురు అల్లుడు అదుగో అక్కడ వ్రతం చేసుకుంటున్నారు చూడండి. నా కూతురి సాక్షిగా చెప్తున్నాను, నేను మీ అమ్మాయికి చెడు జరగకూడదనే ఆ పెళ్లిని ఆపాను. తల్లి, దైవ సాక్షిగా చెప్తున్నాను, నువ్వు కలల కన్న వాడితో నీ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుందని దీవించి చెప్తున్నాను. నా పెళ్లిని ఆపి నీ నోటితో నన్ను ఎలా దీవిస్తున్నావు? ఆ దీవెనలు ఎలా ఫలిస్తాయి? ఏంటమ్మా అంత మాట అంటున్నావు? రాక్షస ముహూర్తంలో పెళ్లి చేసుకునుంటే నీ పరిస్థితి, నిన్ను చేసుకునేవాడి పరిస్థితి ఏంటో ఏమైనా ఆలోచించావా? అయ్యా, ఈ ఉయ్యాలని దంపతులిద్దరూ కళ్ళకద్దుకొని అమ్మవారి పాదాల ముందు పెట్టండి.
ఇంకా జీవితంలో మీ ఇద్దరు మాకెప్పుడు కనిపించొద్దు. కనిపిస్తే ఏం చేస్తారండి? మీ మంచి కోసం చెప్తే మమ్మల్ని బెదిరిస్తారా? గౌరీ, కనిపిస్తే అప్పుడు చెప్తా ఏం చెయ్యాలో. గౌరీ, మనం మంచి చేశాం. దాన్ని వాళ్ళు చెడుగా తీసుకున్నారు. హ, పద, దేవుణ్ణి దర్శించుకొని అల్లుడు గారు అమ్మాయి దగ్గరికి వెళదాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. బాబు హారతి తీసుకోండి. దీర్ఘాయుష్మాన్ భవ, అభిష్ట సిద్ధిరస్తు, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. అయ్యా, ఇంతటితోటి సంతాన సాఫల్య వ్రతం దిగ్విజయంగా పూర్తయింది. ఇక మీరు వెళ్ళొచ్చయ్యా. మాయా, అయిపోయిందమ్మా వ్రతం. అయిపోయింది నాన్న. ఆ దేవుడి దయ వల్ల అంత బాగా జరిగిందండి. అవునత్తయ్య. ఏంటి అల్లుడు గారు అంత టెన్షన్గా ఉన్నారు? ఏం లేదు మావయ్య. నాన్న, మేము ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది. ఈరోజే అమెరికా వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. ఓ, అప్పుడే వెళ్ళిపోతున్నారా తల్లి? మేము వచ్చిన పని కూడా అయిపోయింది. కాసేపట్లో ఊరికి బస్ కూడా ఉంది. ఏమే, మనం కూడా వెళదామా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.